మా ఎంపీపీ గారు శ్రీ అనిల్ రెడ్డి గారికి, మా టౌన్ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి గారికి, మా సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీకి పట్టుకొమ్మ లాంటి జట్టు వేణు యాదవ్ గారికి, అలాగే విచ్చేసిన ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారాలు. గతంలో పిల్లలకి ప్రతి ఇంటికి ఒక బిడ్డకి 15,000 ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం 1000 రూపాయలు తగ్గించి 14,000 ఇచ్చారు. 14,000 ఇచ్చిన రోజున ఈనాటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి జోబులో పోతుందా ఒక సైకో అని ప్రశ్నించినటువంటి లోకేష్ గారు ఈరోజు 13,000 ఇస్తున్నారు. ఆ 13,000 ఇచ్చిన తర్వాత ఈ 2,000 ఎవరు జోబులో పోతున్నాయో లోకేష్ గారు చెప్పాలి. అలా చెప్పలేడు. చెప్పితే అడిగితే జైల్లో వేస్తారు. వాళ్ళకి మీరు తెలిసింది ఏంటంటే అన్నగారు చెప్పినట్టు అనిల్ అన్న సూపర్ 6 కాదు, మమ్మల్ని అందరినీ ఎత్తిపి జైలు వేసేస్తే వాళ్ళకి ఇంకెవరు అడిగేవాళ్ళు అనుకుంటారు. ఒక సామెత ఉంది, ఒక నల్లుని చంపితే 1000 నల్లులు పుడతాయి. అట్ట ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని జైలు వేస్తే 1,00,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు తయారవుతారు. ఇది ఒక్క తెలుగుదేశం నాయకులు గుర్తుంచుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తుంచుకొని ఇప్పటికైనా ప్రజలు చెప్పిన పనులు చేస్తూ వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ